మీరే మతాన్ని ఎంపిక చేసుకున్నా దానికొక మంచి పరీక్ష పెట్టండి. మీ హృదయానికి, మనస్సుకు, మీ ఆధ్యాత్మిక అభిరుచికి ఎంతగానో నప్పే మార్గాన్ని కనుక్కునేదాకా అన్వేషించండి. ఆ తర్వాత స్థిరంగా ఉండండి. మీరు చేపట్టబోయేది ఏదైనా దానికి మంచి పరీక్ష పెట్టండి. అదేవిధంగా సెల్ఫ్ రియలైజేషన్ బోధలకు ఒక అవకాశం ఇవ్వండి. నగల వ్యాపారులు మంచి ముత్యానికి, నకిలీదానికి తేడా చెప్పగలరు. నిజమైన ఆధ్యాత్మిక గురువు చిత్తశుద్ధి గల అన్వేషకులకు, సోమరిపోతులైన అన్వేషకులకు మధ్య తేడా కనిపెట్టగలడు. కొంతమంది యోగదా సత్సంగ పాఠాలను తీసుకుంటారు, కానీ వాటిని చదవడం కానీ, సాధన చేయడం కానీ చెయ్యరు. ఈ బోధలలో ఏముందని వాళ్ళని అడగండి. వాళ్ళు స్పష్టత లేకుండా ఇలా అంటారు, ఓ ఇవి చాలా గొప్పవి అని. మీరు ఏం నేర్చుకున్నారని అడిగితే ఇవి ఎంత మంచి బోధలో అని చెబుతూ పోతారు, కానీ నేను వాటిని ఆచరణలో పెట్టలేదు అంటారు. సాధన చేసేవాళ్లకు ఈ మార్గం ప్రసాదించే దీవెనలు తెలుస్తాయి. జిజ్ఞాసులకు మొట్టమొదటగా దేవుణ్ణి కనుక్కోవడం నేర్పాలి. మతాన్ని అనుసరించడంలో డబ్బు మీద కానీ లేదా ఆరోగ్యం మీద కానీ ప్రధాన లక్ష్యాలుగా దృష్టి నిలపడమనేది పక్కదారి పట్టడం అవుతుంది. ప్రతిదీ మనం దేవుణ్ణించి పొందుతామన్నది నిజమే, కానీ ఇతర విషయాలను ముందుగా అన్వేషించేవాళ్ళు పరిమితుల బంధాలను అనుభవిస్తారు. అర్హత పొందిన ఆధ్యాత్మిక గురువు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు, ప్రేమిస్తాడు. అతని పరమాశక్తి దేవుడి మీద ఉంటుంది. ఒక ఆచార్యుడు నేను తన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని స్వీకరించినట్లయితే నాకు చాలా ఎక్కువ మంది అనుయాయులు ఏర్పడతారని వాగ్దానం చేసి నన్ను ఒప్పించడానికి పూనుకున్నాడు. నేను భగవంతుణ్ణి మాత్రమే కోరుకున్నాను కాబట్టి ఆయన ఇస్తానన్నది నాకేమీ ఆకర్షణీయంగా అనిపించలేదు. గొప్ప గురువులు ఎల్లవేళలా దేవుణ్ణి తెలుసుకోవడంలో మీకు ఆసక్తి కలిగించాలని చూస్తారు. వాళ్ళు మిమ్మల్ని గుడ్డిగా పక్కదారి పట్టించరు. దైవ సంసర్గం లేకపోతే మతం చైతన్యవంతం చేసే ప్రభావాన్ని కోల్పోతుంది. చర్చి అనేది నృత్యాలకు, సినిమాలకు, తరచుగా జరిగే సామాజిక సమావేశాలకు ఉద్దేశించిన ప్రదేశం కాదు. ఇవి ప్రజలకు దేవుడి వైపు నుంచి పక్కకు మళ్లిస్తాయి. ఊళ్ళో కావలసినంత ప్రాపంచిక వినోదం దొరుకుతుంది. చర్చికి లేదా మందిరానికి ఒకే కారణంతో వెళ్ళండి, భగవంతుడితో అనుసంధానం కోసం. దైవ సంసర్గమే మతానికి ప్రమాణం. మా గురుదేవులు నాకు బోధించింది ఇదే. అందువల్లనే నేను ఆయన్ని బేషరతుగా సంపూర్ణ హృదయంతో అనుసరించాను. వారి బోధల ఫలితంగా నా జీవితంలో ప్రతి క్షణము దేవుడితో పవిత్ర సంసర్గాన్ని అనుభవిస్తున్నాను. మతం ఉండవలసినది అలాగా. నేను కనుక్కున్న ఒక అద్భుతమైన పండు గురించి విస్పష్టంగా ప్రతిరోజు 1 సంవత్సరం పాటు వర్ణించి చెప్పినా దాని రుచి మీకు చూపించకపోతే మీరు తృప్తిపడరు. సత్యాన్ని గురించి వినడం ఆత్మకున్న ఆకలిని తీర్చజాలదు. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా కేవలం సత్యాన్ని గురించి వినడంతోటే మీరు సంతుష్టులైతే అది మిమ్మల్ని తప్పుగా సంతృప్తిపరిచినట్లు. మీరు దేవుణ్ణి గురించి ఎంత గాఢంగా ఆతురపడాలంటే మీరు ఆయన్ని నిండు మనస్సుతో అన్వేషించాలి. మత విషయపరమైన ఉపన్యాసాలకు, ప్రవచనాలకు ప్రయోజనం ఏమంటే ఆయన కోసం మీలో ఆపుకోలేనంత ఆత్మకాంక్షను రగులుకొలపడం. థ్యాంక్ యూ.